ట్రంప్ రష్యా ఉక్రెయిన్ పీస్ డీల్ ఉంది కదా, దాని గురించి మాట్లాడుతూ ఏమన్నారంటే, ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. జర్నలిస్ట్ కి పీస్ కి సంబంధించి అంత యాక్టివ్ గా ఉన్నాడో లేదో, అసలు అగ్రిమెంట్ అనేది జర్నలిస్ట్ కి ఇంకా చదవలేదు. రష్యా వాళ్ళు ఓకే అంటున్నారు, జర్నలిస్ట్ కి టీమ్ ఓకే అంటుంది, బట్ ఐఎమ్ లిటిల్ బిట్ డిసప్పాయింటెడ్. జర్నలిస్ట్ కి హ్యావెంట్ రెడ్ ద అగ్రిమెంట్ అని. అసలు అది చదవకుండా ఎలా అంటాడు అని, అండ్ అసలు ఒప్పుకుంటాడో లేదో అని కూడా డౌట్ వ్యక్తం చేశాడు. అయితే రీసెంట్ గా మియామిలో టాక్స్ అయినాయి, ప్రొలాంగ్ టాక్స్. జర్నలిస్ట్ కి ఇట్ ఈస్ వెరీ ప్రొలాంగ్డ్ బట్ మీనింగ్ఫుల్ అని చెప్పి అయితే అన్నారు. అయితే మాకు వి నీడ్ రియల్ పీస్ అండ్ డిగ్నిఫైడ్ పీస్ అని చెప్పి జర్నలిస్ట్ కి అంటున్నాడు. డిగ్నిఫైడ్ కి వచ్చేసాడు పీస్ కి. అంతకు ముందేమో ఏ సమస్య లేదు అది ఇది అన్నాడు, ఇప్పుడు డిగ్నిఫైడ్ అంటే మరి ఘోరంగా కాదు, డిగ్నిఫైడ్ అని చెప్పి దిగుతున్నాడు. అంటే హీఈస్ రెడీ టు లూజ్ సంథింగ్ బేసికల్లీ. అంతే కదా, ఆబ్వియస్లీ దిగాల్సిందే. ఎందుకంటే అటు పక్క రష్యా వాళ్ళు చాలా తీవ్రంగా దాడులు చేస్తున్నారు. ట్రంప్ ఎన్వై కి సంబంధించిన కీత్ కిలాగ్ ఈయనేమంటున్నారంటే, వీఆర్ వెరీ మచ్ క్లోజ్, ఇంకా 10 మీటర్స్ మాత్రమే ఉంది, అంత క్లోజ్ గా ఉన్నాము, క్లోజ్ చేయడానికి పీస్ డీల్ అని చెప్పి అంటున్నారు. యుఎస్ జారెద్ కుష్నర్ అండ్ స్టీవ్ విక్టాఫ్ ఉన్నారు కదా, వీళ్ళు ఏమంటున్నారంటే క్రెమ్లిన్ వాళ్ళు అన్ని ఒప్పుకున్నారు, అవి కొన్ని తప్పితే మిగతావన్నీ చాలా మాకు దగ్గరగానే ఉన్నాయి అని చెప్పి రష్యా వాళ్ళు క్రెమ్లిన్ అంటున్నారు అని చెప్పి అంటున్నారు. అయితే డాన్బాస్ లో రష్యా వాళ్ళు ముందుకు వచ్చేసి మొత్తము తీసేసుకున్నారు. అండ్ జపోరిజియాలో పవర్ ప్లాంట్ కూడా ఉంది. ఈ రెండు మాత్రం వదలనని వాళ్ళు అంటున్నారు. ఒకవేళ పీస్ డీల్ చేసుకొని ఇది వస్తే కనుక మేజర్ గా ఈ సీడింగ్ టెరిటరీ అనేది రిస్క్ లోకి వెళ్ళిపోతుంది. అండ్ నాటో యూనిటీ, అదే విధంగా ఫుడ్ ప్రైసెస్ అనేది వరల్డ్ వైడ్ గా కూడా పెరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో వీటి మీద ఇంకా డిస్కషన్ అవ్వాల్సి ఉంది. రష్యా వాళ్ళు ఏం చేస్తారో వీళ్ళు ఏం చేస్తారో చూడాలి. జెలెన్స్కీ యూకే ప్రైమ్ మినిస్టర్ ని, జెలెన్స్కీ యూకే పిఎం ని, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ని, జర్మన్ ఛాన్సలర్ ని కలవనున్నారు ఈ పీస్ డీల్ కి సంబంధించి. అండ్ వీ హ్యావ్ టు సీ వాట్ ద అవుట్కమ్ గోనా బి.